మికిజయ్ గారి గురించి నేను ఒక్క మాట చెప్తా. తూట్లు పొడిచిన ఈ చెవులకి శ్రవ్యానందంగా సంగీతాన్ని అందించారా మికిజయ్ మేయర్, అలాగే మిల్కీ మేయర్ అని చెప్పి నాకు ఫస్ట్ మన కామెంట్ వచ్చిందండి. కానీ ఖచ్చితంగా సినిమా థియేటర్లో కూడా మేము ఎంజాయ్ చేయడం కాదు, సక్సెస్ని మేము ఎంజాయ్ చేయడం కాదు, ప్రేక్షక రూపంలో గిరగిర సాంగుకు పిల్లలు వచ్చి డ్యాన్స్ చేయడం మనం కల్లారా చూసాం. అవన్నీ వీడియోస్ కూడా ప్లే అవుతున్నాయి, ట్యాగ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఒకటి కళ్యాణ్ రామ్ గారి గురించి ముందు ఫంక్షన్లో ఎందుకు మాట్లాడలేదంటే, ఇది రిసీవ్ చేసుకున్న ఆడియన్స్ని ప్రేక్షకుల తర్వాత మాట్లాడదామని చెప్పి హీరోయిన్ గారి గురించి, కళ్యాణ్ రామ్ గారి గురించి, కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి నేను మాట్లాడలేదు. గురువు గారికి అని అంటాడు అన్నట్టు 40 సంవత్సరాలు నేను సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న రవి అని మాకు ఫస్ట్ డే చెప్పినప్పుడు స్వప్నక్క ప్రదీప్ గారు నన్ను అప్రోచ్ అయ్యి బలవంతం పెట్టి నన్ను తీసుకొచ్చారంటే వాళ్ళిద్దరూ రాలేదండి. కళామ తల్లికి మీరు ఇంతకుముందు చేసిన సినిమాలకు ఎక్కడో రుణం అక్కడో ఇక్కడో ఉన్నది కాబట్టి ఆ కళామ తల్లి వాళ్ళిద్దరిని పంపించి మీకు వెల్కమ్ చెప్పించి అందరి గుండెలకు మళ్ళీ మేము రాజిరెడ్డి రూపంలో అందరికీ దగ్గర చేరవేర్చింది. ఇకపోతే మా చంద్రకళ గురించి చెప్తే థియేటర్లో చంద్రకళ వచ్చిందని నిన్న 2 థియేటర్లు విజిటింగ్కి వెళ్ళాం మేము. ఏది మన ఏఎంబి భ్రమరమ్మ థియేటర్, మల్లికార్జున థియేటర్కి చంద్రకళ వచ్చిందంటే వాళ్ళ ఇంటి పిల్ల వచ్చిందని చెప్పి ఎగబడి వచ్చేసి వాళ్ళ దగ్గరికి. ఈ సక్సెస్ ప్రేక్షకులది, ఈ సక్సెస్ మాది, ఈ సక్సెస్ స్వప్న శ్రీనివాస్ది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా ఉన్నాయి, అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఈ సక్సెస్ అందరి మీడియా పర్సన్స్కి ముందుగా ఆ మీడియా గురించి ఒక్కటి చెప్పాలి. ఎంతమంది నా వెల్విషర్లు ఉన్నారో ఈ సినిమా ద్వారా తెలిసింది. పర్సనల్ మెసేజ్లు చేశారు, పర్సనల్గా కాల్ చేశారు, కలిసినప్పుడు గుండె కత్తుకొని చెప్పారు, రవిగా నీకు మంచి క్యారెక్టర్ పడ్డదని చెప్పి. అన్న మీ అందరికీ నేను ఎక్కడ థ్యాంక్స్ చెప్పలేను కాబట్టి ఇదే మీడియా సమక్షంలో ఇక్కడి నుంచి అక్కడి వరకు, మీడియా నుంచి ప్రేక్షకుల వరకు చాలా థ్యాంక్స్. లవ్ యూ ఆల్. మీ బ్లెస్సింగ్స్, మీ ప్రోత్సాహం ఎప్పటికి ఉండాలి. ప్రదీప్ అన్న మీకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఇలాంటి సినిమాలో ఉంటే నాకు అర్థమైపోయింది. ఆడవాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సినిమాలో, ఇంత మంచి సినిమాలో మాకు ఒక క్యారెక్టర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రియల్ ఛాంపియన్ మన రోషన్ అన్న.